శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ జనవరి 25, 2013 సంవత్సరము. నేడు శుక్రవారం. మాసము పుష్యమాసము, శుక్లపక్షము, త్రయోదశి తిథి నేటి ఉదయం 6:51 వరకు ఉంది. దాని తర్వాత చతుర్దశి తిథి ప్రవేశం జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం నేటి మధ్యాహ్నం 12:28 వరకు, దాని తర్వాత పునరుసు నక్షత్ర ప్రవేశం జరుగుతుంది. వైధృతి అనే యోగము నేటి ఉదయం 9:51 వరకు ఉన్నది. అలాగే తైతుల అనే కరణము నేటి ఉదయం 6:57 వరకు, దాని తర్వాత గరిజి అనే కరణము నేటి రాత్రి 7:51 వరకు. ఈరోజు అమృత ఘడియలు అంతగా లేవు కాబట్టి అమృతకాలం అనేది నేటి పంచాంగంలో లేదు. వర్జ్యం నేటి రాత్రి 1:34 నుండి నేటి రాత్రి 3:19 వరకు ఉండటం జరిగింది. దుర్ముహూర్తము నేటి ఉదయం 9:07 నుండి నేటి ఉదయం 9:52 వరకు. తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:50 నుండి నేటి మధ్యాహ్నం 1:35 వరకు దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి పంచాంగంలో మనం తారాబలం గురించిన విశేషాలు తెలుసుకుందాం. తారాబలంలో అనుబంధంగా ఉన్న సంపత్తార ఇత్యాది విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఈ తారాబలంలో రెండవ తార అంటే కనుక తారాబలంలో మన యొక్క జన్మ నక్షత్రం నుంచి నేటి దిన నక్షత్రం వరకు లెక్కించి 9 భాగించి వచ్చిన శేషం కనుక 2 అయితే దాన్ని సంపత్తారగా చెప్పారు. సంపత్తార అన్నంత మాత్రాన డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు ఈరోజు మనకు చాలా బాగుంది అనుకోవడానికి శాస్త్రపరంగా లేదు. సంపద అనేది వివిధ రకాల సంపదగా మనం భావించాలి తప్పితే సంపద అంటే కేవలం డబ్బులు నోట్లుగానే మనం లెక్క పెట్టుకోకూడదు. ఏంటి ఈ యొక్క సంపత్తార విశేషాలు అంటే కనుక సంపత్తి పెరుగుతుంది. ధన సంపత్తి కావచ్చు, వస్తు సంపత్తి కావచ్చు, లేకపోతే స్నేహపరంగా వృద్ధి కావచ్చు, ఏదైనా సరే మనకి లాభకరమైన పని జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచో డబ్బు రావాలి అనుకుంటున్నాం. ఉదాహరణకి ఒక షాపు యజమాని ఉన్నారు. యజమాని ఉంటే ఈ బాకీ ఇంకా రాదు అనుకున్నాడు. ఆ రోజున ఆ వ్యక్తి వచ్చి ఆ యొక్క డబ్బులు కట్టడం జరుగుతుంది. లేదు మనకి కనుక సంపత్తారైతే కనుక ఆ రోజున అనుకోకుండా ద్రవ్యలాభం కలుగుతుంది. ద్రవ్యం అంటే డబ్బులు కానీ లేదా ఇతరత్ర వస్తువులు కానీ ఎవరో వచ్చి బహుమానం ఇస్తారు. మనకి పుట్టినరోజు కనుక మనకి సంపత్తారనాడు కనుక వస్తే, బర్త్డే పార్టీ కనుక ఆ రోజు కనుక వస్తే కనుక అప్పుడు మనకి గిఫ్ట్లు బాగా వస్తాయి. కొంతమంది బర్త్డే పార్టీ చేసుకున్న గిఫ్టులు రావు. వచ్చిన వాళ్ళకి వీళ్ళకి భోజనాలు పెడుతూ ఉంటారు, కానీ వీళ్ళకి మాత్రం గిఫ్ట్ రాదు. ఇవాళ ఏం గిఫ్ట్ రాలేదా అని బాధపడుతూ ఉంటారు కొంతమంది మాత్రమే, అందరూ కాదు. కాబట్టి సంపత్తార అంటే మనకి ఏదో ఒక రూపేణా మనకి లాభం కలగాలి. లేదు మన స్నేహితుడు మన దగ్గరికి చాలా కాలానికి వచ్చి ఎరా బాగున్నావా అని పలకరించాలి. ఎరా బాగున్నావా అన్నవాడే స్నేహితుడు. ఏమండి మీరు బాగున్నారా అన్నవాడు స్నేహితుడు కాదు. ఎందుకంటే ఆ యొక్క ఆప్యాయత అనేది ఆ స్నేహితుల్లో కనిపిస్తుంది మనకి. ఏమండి సుందర్ గారు బాగున్నారా అండి అని చెప్పి నా చిన్ననాటి స్నేహితుడు కానీ 10th క్లాస్ స్నేహితుడు కానీ వస్తే వాడు స్నేహితుడి కింద లెక్క అయ్యాం మనం, ఒక అపరిచిత వ్యక్తి. అదే మా 2వ క్లాస్ వాడో లేకపోతే ఇంటర్మీడియట్ క్లాస్మేటో డిగ్రీ క్లాస్మేట్ వచ్చి ఎరా బాగున్నావా అంటే కనుక అప్పుడు మనకి ఆప్యాయతలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా ఆప్యాయతతో పలకరించే స్నేహితుడు ఎవరైనా వచ్చి ఆ రోజున మనకి సర్ప్రైజ్ విజిట్ రావడం, అది కూడా సంపదే. స్నేహ సంపద పెరగటం, లేకపోతే వేరొక వ్యక్తి ద్వారా మనకి పెద్దవాళ్ళ పరిచయాలు కలగటం, ఇది కూడా సంపత్తే. కాబట్టి ఇలా ఏదైనా సంపదపరమైన మనకి ఏదైనా లాభకరమైన పని కనుక ఏదైనా జరిగితే దాని ప్రకారంగా మనకి ఈ సంపత్తార మనకు ఉపయోగిస్తుంది. అలాగే మనకు సంబంధించినంత వరకు లౌకికంగా మనం లౌకిక వ్యక్తులం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి, ఈ సంపత్తారలో ధనపరమైన సమావేశాలు అని చెప్పారు. ఏంటి ధనపరమైన సమావేశాలు? లోన్ తీసుకోవాలనుకున్నాం. లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు అప్రైజల్ కమిటీ అని ఒకటి ఉంటుంది మనకి. లేదు లోన్ కనుక భారీ లోన్ మొత్తంలో అయితే కనుక బ్యాంక్ మేనేజర్తో ఇంటర్వ్యూ కానీ, బ్యాంక్ జనరల్ మేనేజర్ ఇంటర్వ్యూ కానీ మనకు ఉంటుంది. మన యొక్క ప్రాజెక్ట్ని వాళ్ళు ఆ రోజున అసెస్ చేస్తారు, అప్రైజ్ చేస్తారు. లేదు మనం హౌసింగ్ లోన్ పెట్టుకున్నాం,
హౌసింగ్ లోన్ కావాల్సినప్పుడు నీకు ఎందుకు హౌసింగ్ లోను, నీ ఆదాయం ఎంత, ఇవన్నీ అడుగుతూ ఉంటారు అక్కడ ఆఫీసర్. అది కనుక మన సంపత్తారు నాడు కనుక వెళ్తే ఆ ఆఫీసర్ మనని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి, సర్లేండి అయితే మేము చెప్పేమని శ్రద్ధగా వింటారు. లేదు కొంతమంది ఆఫీసర్ మనం చూడంగానే ఇట్లా టకటకటక కాగితాలు తిప్పేస్తూ ఇంకా అంటుంటారు ఇట్లా చూసి. కాబట్టి మన యొక్క ఆ రోజు కనుక మనకి జన్మతార అయ్యి విపత్తార ప్రత్యక్తార అయితే కనుక ఇలా పేజీలు తిప్పేయటం, ఓకేనండి మేము చూస్తాం, శాంక్షన్ చేస్తాము, మీ తర్వాత రండి, 10 రోజుల తర్వాత 1 మంత్ తర్వాత రండి అంటారు. ఎప్పుడైతే 4 రోజుల తర్వాత రమ్మన్నారో ఆ లోన్ ఇంకా పెండింగ్ పడ్డట్టే. కాబట్టి ఆ యొక్క పనులు కార్యక్రమాలు తొందరగా అవటానికి ఈ సంపత్తార మనకు ఉపయోగిస్తుంది. కాబట్టి ధనపరమైన సమావేశాలకి, కాబట్టి ఇట్లాంటివి ఏమైనా మనకి ఇంట్లో కనుక జరుగుతున్నప్పుడు, ఏదైనా లోన్ మీటింగ్కి వెళ్ళాలి, ఈఎంఐ కట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ ఏదైనా సమావేశాలకు వెళ్తున్నప్పుడు ఈ యొక్క సంపత్తార నాడు కనుక వెళ్తే మనకి తప్పనిసరిగా ఆ యొక్క కార్యక్రమంలో మనం విజయం సాధిస్తాం. కాబట్టి జన్మతార గురించి సంపత్తార గురించి వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు విపత్తార అంటే ఏంటి? విపత్తార అంటే ఆ పేరులోనే మనకి అమ్మ విపత్తార, అమ్మ చాలా ఏమీ కాదండి. విపత్తార అన్నారు. ఏంటి విపత్తులు అనేది తెలుసుకోవాలి. విపత్తార ఎట్లా మనం లెక్కించుకుంటాము? మన జన్మ నక్షత్రం నుంచి దిన నక్షత్రం లెక్క వేసుకుని 9తో భాగారించుకుని ఆ భాగారించగా వచ్చిన శేషం కనుక 3 కనుక అయితే అది మనకి విపత్తారగా మనకు చెప్పారు. ఇది ఏంటి? విపత్తార వల్ల జరిగేదేంటి? కుటుంబ విరోధాలు, అలాగే కార్యనాశనము, దారిద్ర్యము, కలహము, అన్నదమ్ముల మధ్య కలహము, దుస్వప్నము ఇట్లాంటివి కలుగుతాయని చెప్పారు. కార్యనాశనం ముందర తీసుకుందాం. అది ఏంటి కార్యనాశనం అంటే, మనం ఏదన్నా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం లేదు, ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఏ పిల్లో ఎదురొచ్చింది, పిల్లి ఎదురొచ్చింది, ఇవాళ మనం అంటే మనం వెళ్ళకపోవడానికి కారణం పిల్ల, మన ఆలోచన, మన కార్యక్రమం ముఖ్యం. అక్కడ వెనక నుంచి ఎవరో తాతగారో బామ్మగారో లేకపోతే భార్య గారో లేకపోతే చెల్లెలు గారో ఎవరో అన్నారు, పిల్లి ఎదురొచ్చింది జాగ్రత్త అనేప్పటికీ మనం ఏం చేస్తాం? చక్కగా కూర్చుంటాం. కాబట్టి ఇప్పుడు నష్టం ఎవరికి కలిగింది? పిల్లికే మనకు కలిగింది. కాబట్టి అలా కలిగినప్పుడు పిల్లి ఎదురొచ్చింది. మళ్ళీ దీంట్లో కొంతమంది పెద్దవాళ్ళు కనుకుంటే, అరే కుడి నుంచి ఎడమకి వెళ్ళిందా, ఎడమ నుంచి కుడికి వెళ్ళిందా పిల్లి, నీ ముందర నుంచి వెళ్ళిందా, నీ పక్క నుంచి వెళ్ళిందా, నీ కుడి వైపు నుంచి వెళ్ళిందా, నీ ఎడమ వైపు నుంచి వెళ్ళిందా, ఇట్లాంటివన్నీ అడుగుతుంటారు. కాబట్టి ఎడమ వైపు నుంచి వెళ్ళింది కాబట్టి మంచిదేపో, కుడివైపు నుంచి వెళ్ళింది కాబట్టి మంచిదేపో అని కొంతమంది అంటుంటారు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మన కార్యక్రమం ఏదైతే ఉంటుందో, మన విషయాలు ఈ పని మనకు కావాలని చెప్పి మన ఆలోచన విధానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, ఖచ్చితంగా మనం అమలు చేసుకోవడానికి ఈ జ్యోతిష్ శాస్త్రం పనికొస్తుంది. కాబట్టి ఇది మూఢనమ్మకం కాదు, ఇది మనకి అప్లైడ్ సైన్సెస్. ఇది పలానా విధంగా చేయండి అయ్యా మీరు బాగుపడతారని చెప్పిన అప్లైడ్ సైన్సెస్ ఇది. కాబట్టి జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం, సైన్స్ కాదు ఇది. కాబట్టి అప్లైడ్, ఇది అప్లికేషన్ అయిపోయింది ఇది. కాబట్టి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏదైతే మనం వాడుతున్నామో ఇప్పుడు మన సెల్ ఫోన్స్లో అట్లాంటిది ఇది. కాబట్టి ఇది అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకుంటే మన జీవితం సుగమం అవుతుంది. అంతే తప్పితే జ్యోతిష్యం మూఢనమ్మకం నమ్మద్దు, ఇది తప్పు, మూఢనమ్మకం కాదు ఇది. కాబట్టి మూఢనమ్మకం కాంది కాబట్టి మనకి దీన్ని ఎట్లా అనుసరించాలని చెప్పేవాళ్ళు ఒకళ్ళు కావాలి మనకి. ఆ ప్రయత్నమే మనం ఈ పంచాంగ కార్యక్రమాల్లో చేస్తున్నాం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని చక్కగా మనం ఇంట్లో కూర్చుని నేర్చుకునే పద్ధతిలో మనం ఈ యొక్క దీంట్లో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక మన జన్మ నక్షత్రం నుంచి లెక్క వేసుకుని ఈరోజు జన్మ నక్షత్రానికి కనుక శేషం కనుక 3 మిగిలితే విపత్తార అనగానే పంచాంగం చూసేసి విపత్తార కష్టాలు కలిగితే కార్యనాశనం వెళ్ళదు, ఇంట్లో కూర్చోమని చెప్పట్లేదు మీకు. కార్యనాశనం అవుతోంది కాబట్టి మన విల్ పవర్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మానవుడు తలుచుకుంటే వాడి యొక్క విల్ పవర్ బాగా ఉంటే ఆత్మస్థైర్యం, ఆత్మబలం అంటూ ఉంటాం మనం. ఆత్మబలం కనుక బాగా ఉంటే ఎటువంటి విపత్తు మీకు జరిచేదో, ఎటువంటి వ్యాధి మీకు రాదు. మీరు ఎన్ని రిపోర్ట్స్ చూసుకున్నా, ఎన్ని వైద్య విధానాల రిపోర్ట్స్ చూసుకున్నా, రిపోర్ట్స్కి మీ యొక్క దేహ పరిస్థితికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క విల్ పవర్ మీకు బాగా ఉండాలి, మీ ఆత్మబలం మీకు బాగా ఉండాలి. కాబట్టి ఈరోజు కార్యనాశనం అవుతుంది కాబట్టి పిల్లి ఎదురొచ్చినా ఎవరు ఎదురొచ్చినా నేను వెళ్తాను అని చెప్పి ధైర్యంగా బయటికి వెళ్ళగలగాలి. అలాగే కుటుంబ విరోధం అన్నారు. కాబట్టి కుటుంబ విరోధం కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఆ రోజున విపత్తార ఉంది, కుటుంబ విరోధం పంచాంగాలు రాశారు. ఈరోజు సున్నాన్ని ఎవరు చెప్పారు? విపత్తార కాబట్టి అని.
కుటుంబ విరోధం అంటే ఏంటంటే ఎందుకు వస్తుందండి? చక్కగా కాఫీ ఇచ్చినప్పుడు దాంట్లో పందార వేరు, అదిగో పందార వేయలేదంటే ఇన్ని పనులు నేను చేసుకుంటున్నా, పందార వేయకపోతే ఏమవుతుంది, ఒక్కరోజు తాగలేరా అని వాళ్ళంటే నేను పందార వేయకుండా తాగాలా అని మనం కనుక విరోధానికి వెళ్తే అప్పుడు చిలికి చిలికి గాలివాన అవుతుంది. అది సరే ఈ ఒక్కరోజే కదా వేయలేదు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు గొడవ లేదుగా మనకి. లేదు లేటుగా వచ్చాము, ఏంటండి వాళ్ళు లేటుగా వచ్చారు అని అంటే నేను ఆఫీస్ నుంచి వస్తున్నా అంత మాత్రం లేటు కాదా అని చెప్పి మనం అంటే అది మళ్ళీ గొడవ. కాబట్టి ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఈ కుటుంబ విరోధం కానీ అన్నదమ్ముల మధ్య ఘర్షణ కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి తావు ఇవ్వకుండా ఉండాలని చెప్పి మనం ఈ యొక్క విపత్తారని మనం ప్రత్యేకంగా గమనించుకోవాలి. అయితే విపత్తార నాడు కాబట్టి దుర్బుద్ధి అన్నాం. దుర్బుద్ధి అంటే ఏంటండి? ప్రతి వాళ్ళకి ఉంటుందిగా, చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి, ఏదో ఒక చిన్న చిన్న కోరిక మిగిలిపోతుంది చిన్నప్పుడు చేయలేని పనులు. కాబట్టి పెద్ద అయినప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు పెన్ను బాగుంటుంది, ఈ పెన్ను మహాత్మా గారి సంతకం ఉందని చెప్తారు ఒకళ్ళు. ఇంకోళ్ళు ఏం చెప్తారు, ఇది ఫౌంటైన్ పెన్ను, ఇది పైలట్ పెన్ను, దీని కాస్ట్ 450 రూపాయలు, దీంట్లో రీఫిల్ 70 రూపాయలు అని ఏదో చెప్తారు. లేదా ఓ మంచి ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒకటి కనిపిస్తుంది, అట్ట మీద మంచి ప్రముఖమైన తారబొమ్మ దాని ముఖ చిత్రంగా కనబడి ఇంట్లో మనం చూడలేము అది. కాబట్టి అది తీసుకుని ఇట్లా ఎవరు చూడకుండా ఇట్లా చూస్తూ ఉంటాం మనం, అది దుర్బుద్ధే కదా. లేదు ఈ ఫలానా వస్తువు బాగుంది, ఇది మనం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కొంచెం ఎవరు లేకుండా ఉంటే కనుక కొంతమంది తీసుకునే ప్రబుద్ధులు కొంతమంది ఉంటారు. పెన్నే కదా తర్వాత ఇద్దాంలే అని చెప్పి, అయ్యో మర్చిపోయానండి మీ పెన్ను కదా అని చెప్పేది ఇస్తారు. అప్పుడు ముందర పెట్టుకుని వాళ్ళ కనుక చూస్తే అయ్యో మర్చిపోయానండి మీ పెన్ను కదా, నా పెన్ను అనుకుని లోపల పెట్టేసుకున్నానండి, ఇది చిన్నవి. కాబట్టి సడన్గా ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు రాకుండా మన కార్యక్రమాలు చెడిపోకుండా విపత్తారు అనేంత మాత్రాన ఇదేదో చాలా అభూతము, ఈరోజు మనం ఏ పని చేదుకోకూడదు అనే ఆలోచన మనకు కలగకుండా ఉండటానికి మనం కనుక ఇది కనుక తెలుసుకుంటే దాని ప్రకారంగా మనం హాయిగా మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. అంతే తప్పితే ఈరోజు విపత్తారైంది కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, కార్యనాశనం అన్నారు కాబట్టి ఎవరిని కలవకూడదు, కుటుంబ కలహం అన్నారు కాబట్టి మనం నోరు మూసుకుని ఉండాలి, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండడానికి మాత్రమే ఇది. కాబట్టి ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా, ఎంత విపత్తారైనా సరే, విపత్తారు చాలా చిన్నగా అండి. విపత్తారు యొక్క చెడు అనేది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పింది కేవలం 20% మాత్రమే. కాబట్టి ఈ కార్యనాశనం కానీ లేక ఇందాక అనుకున్నట్టు దారిద్ర్యం కానీ కుటుంబ విరోధం కానీ దుర్బుద్ధి కానీ ఇవన్నీ కేవలం 20% వర్తిస్తాయి. కాబట్టి 20% చెడ్డది, మిగతా 80% మంచిది. కాబట్టి మనం ఏం చూడాలి, 80% బాగుంది కదా అని చెప్పి మనకు ఆలోచన కనుకుంటే, పాజిటివ్ థింకింగ్ కనుకుంటే మనకి చెడు కనబడదు. కాబట్టి విపత్తార గురించి సంపత్తార గురించి నేడు తెలుసుకుందాం. రేపటి మన పంచాంగంలో క్షేమతార అలాగే ప్రత్యక్తార గురించి వివరాలు రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. చిత్తూరు జిల్లాలోని అర్ధగిరిలోని 2 కిలోమీటర్ల ఎత్తైన కొండలపై వెలసిన అర్ధగిరి క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా పేరు. ఆరోగ్య ప్రసాదినిగా, సర్వరోగ నివారణగా ఇది సుప్రసిద్ధమైంది. అర్ధగిరి క్షేత్రం ఆవిర్భావం వెనుక కమనీయమైన రమ్యమైన రామాయణ గాథ చరిత్ర ఉంది. త్రేతాయుగ కాలంలో రామరావణుల మధ్య సంగ్రామం జరుగుతుండగా రావణ కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్ఛబోతాడు. ఆ సమయంలో లక్ష్మణుడికి సంజీవని అవసరం ఉంటుంది. అప్పుడు సంజీవని తీసుకురావడానికి శ్రీరామ భక్తుడైన జగదీక వీరుడు ఆంజనేయుడు జై శ్రీరామ్ అంటూ వాయువేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లాడు. హిమాలయాలలోకి వెళ్లిన హనుమంతుడికి అక్కడ ద్రోణగిరి పర్వతంపై చాలా మొక్కలు కనిపిస్తాయి. ఏది సంజీవని ఔషధమో తెలియక ఆ పర్వతాన్నే పెకిలించి లంకకు తీసుకువస్తాడు.
సంజీవని పర్వతం పెకిలించి తీసుకువస్తున్న సమయంలో అర్ధకొండ విరిగి పెళపెళ రావాలతో విరిగి నేల మీద పడింది. ఆ కొండ పడిన ప్రాంతం అరగొండగా రూపాంతరం చెంది కాలక్రమేణా సర్వరోగ నివారిణి సంజీవరాయని అర్ధగిరి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ పుణ్యస్థలంలోని సూర్యోదయం మనకు ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా సూర్యుని తొలి కిరణం స్వామివారి పాదాల మీద పడి కొద్దిసేపటికి నడుము భాగం తాకి తరువాత శిరస్సును తాకి సూర్యోదయం వెలువడుతుంది. ఇక్కడ కోనేరికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏ కాలంలోనైనా నీరు ఇంకదు, కలుషితం కాదు. ఈ కోనేటి మట్టి నీరు రోగాలను తగ్గిస్తుందని ప్రతి పౌర్ణమికి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3 పౌర్ణమి రోజుల్లో కోనేటి మట్టిని ఒంటికి మర్దన చేస్తే చర్మ రోగాలు మరియు అనేక రోగ బాధలు తొలగిపోతాయంటారు. చర్మ వ్యాధులు, పక్షవాతం, కీళ్ల నొప్పులు ఇంకా ఎటువంటి అంతు చిక్కని రోగాలైనా ఈ కోనేటిలోని నీటిని మండల కాలం పాటు అనగా 41 రోజుల పాటు హనుమాన్ చాలీసా జపిస్తూ ఈ తీర్థాన్ని సేవిస్తే సర్వరోగాలను స్వామి హరింపచేస్తాడని ఎంతో మంది భక్తులకు రుజువైంది. ఈ క్షేత్ర ఆవరణ అంతటా ఎంతో మహిమాన్వితమైనదిగా విరాజిల్లుతున్నాయి. ఇక్కడ యోగులు, మహర్షులు తపస్సు చేసిన గుహలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. లక్ష్మీనారాయణలను రక్షించడానికి అర్ధగిరి వీరాంజనేయ స్వామి వెలిశారని ప్రతీక. ఈ క్షేత్రం తిరుపతి నుండి కాణిపాకం 75 కిలోమీటర్లు, కాణిపాకం నుండి అర్ధగిరి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్ణాటక నుంచి వచ్చే భక్తులు బెంగళూరు నుండి పలమనేరు జాతీయ రహదారి మీదుగా బంగారుపాల్యం నుండి బైపాస్ రోడ్లో 14 కిలోమీటర్ల దూరంలో అరకొండ గ్రామంలో వనమూలికలు కలిగిన దివ్యౌషధమై నిత్య సంజీవని ఆరోగ్య వరప్రసాదినిగా ఆ శ్రీరామదూత ఆశీస్సులతో విరాజిల్లుతుంది. నరసింహయం చుందయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి.